మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దివ్య. ప్రస్తుతం మనం శిల్పారామం దగ్గర అయితే ఉన్నామో, ఇది వైజాగ్ శిల్పారామం అన్నమాట. ఇక్కడ చాలామందికి కొత్త వాళ్ళకి తెలీదు, ఇక్కడ క్రాఫ్ట్స్ మేళా కానివ్వండి, ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించిన మీటింగ్స్ కానివ్వండి, ఎగ్జిబిషన్స్ కానివ్వండి, అలాగే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇది వాకర్స్ పార్క్ కూడా అలా కూడా యూజ్ చేసుకుంటూ ఉంటారనమాట. ఈవినింగ్ టైమ్స్ వచ్చేస్తే మనం 5 o'clock నుంచి 8 o'clock దాకా వాకింగ్ కూడా అలౌ చేస్తారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరు రావచ్చు. శిల్పారామం ఎలా ఉంటుంది, ఏమేమి ఉంటాయి వైజాగ్లో అనేది చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. మనం ఇప్పుడైతే ఒకసారి ఎక్స్ప్లోర్ చేసేసి లోపల ఎలా ఉందో ఇప్పుడు చూపించేస్తాను. శిల్పారామం పేరుకు తగ్గట్టుగానే మనకి ఎక్కడ చూసినా శిల్పాలే కనిపిస్తాయండి. మనకు ఫస్ట్ ఎదురవగానే ఇలా ఆడవారి ముఖం, ఒక అమ్మాయి ఫేస్ అయితే ఉంది, గోల్డ్ కలర్ పెయింటింగ్ వేసి నీట్గా. అలాగే మనం ఇలా ముందుకు వెళ్ళే కొద్దీ ఫస్ట్ ఒక పెద్ద కోడి ఆకారంలో బొమ్మ కనిపిస్తుంది. మనం చూడండి, మన కల్చర్లో మన సంక్రాంతి ఈ థీమ్స్లో మనం చూడొచ్చు. మన ఆంధ్రాలో ఫస్ట్ సంక్రాంతియే ఒక పెద్ద ఫెస్టివల్ కదా, పెద్ద పండగ అని చెప్తాము. అందులో ఆ ఉద్దేశం అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ చూడండి, ఆ కోడి ఆకారంలో కంప్లీట్గా కలర్స్తో మల్టీ కలర్స్తో కోడిని అయితే ఇక్కడ చూడొచ్చు. ఆ పక్కనే మనకి ఇలా చెట్టు కూడా ఉందన్నమాట, పెద్ద మర్రి చెట్టు. చాలా సంవత్సరాల క్రితం అంటే ఇది. దాని కింద కూడా ఇక్కడ ఒక అతను నాగస్వరం ఊతున్నట్టు, పాములన్నిటినీ పడుతున్నట్టు. అంటే శిల్పారామంలో మెయిన్గా ఈ థీమ్సే అనమాట. మనం విలేజ్ కల్చర్ ఎలా ఉంటుంది, విలేజ్లో ఏ పనులు చేస్తామో అలా అన్నిటినీ ఇక్కడ ఎక్కువగా చూడడం జరుగుతుంది. అలానే బొమ్మలన్నిటిని అరేంజ్ చేసి ఉంటాయన్నమాట. సో అలాగే ఇక్కడ మర్రి చెట్టు ఉంది కదా, ఆ మర్రి చెట్టు కింద కూడా చక్కగా ఇలా నాగస్వరం ఊదుతున్నట్టు ఒక మనిషిని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. శిల్పారామంలో ఎప్పుడూ క్రాఫ్ట్స్ అయితే ఉంటూనే ఉంటాయన్నమాట. ఏదో ఒక షాప్ మనకు కనిపిస్తూనే ఉంటుంది. చక్కగా షాపింగ్ చేసే వాళ్ళకి మంచి ప్లేస్ అన్నమాట. మనకి ఇక్కడ చాలా రకాల డ్రెస్సెస్ కూడా ఉన్నాయన్నమాట. మంచి కలర్ఫుల్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్నీ ఎక్కువ హ్యాండ్ మేడ్ అనమాట. హ్యాండీక్రాఫ్ట్స్, డిజైన్స్ అంతా ఎలా అంటే చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు బాందిని డిజైన్స్ అని, ఇంకా రాజస్థానీ డిజైన్స్ ఇట్లా భలే ఉన్నాయి. చాలా మంచి క్వాలిటీతో అయితే ఉన్నాయి ఇక్కడంతా. వెరైటీ కీ చైన్స్ ఇక్కడ చూడొచ్చు మనం, భలే ఉన్నాయి. చిన్నపిల్లలకి మిక్కీ మౌజ్ అలాంటివి, చిన్ని క్యాట్ భలే ఉన్నాయి. ఇంకా చూసారు కదా, ఈ మధ్యకాలంలో శివుడిది ఆదియోగి స్ట్రక్చర్ అనమాట, భలే ఉంది కదా. ఎంత ఉంటుందండి ఇది? 100 rupees. బాగుంది. చిన్నగా మనం కార్లో అది పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా చాలా రకాల స్టోన్ దండలు కూడా చూడండి, మంచి తక్కువ ప్రైజెస్కే మనకి ఇవన్నీ దొరికేస్తాయి అన్నమాట. ఎంత ఉంటుందండి ఇది? ఓకే, ఇది 4 foot. ఓకే, ఇది రేడియం. అవును, డబల్ కలర్స్ ఉన్నాయి ఇందులో, బాగుంది. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి? బ్రేస్లెట్స్ ఉన్నాయి, చక్కగా చాలా బాగున్నాయండి, మంచి ఐటమ్స్. అమ్మాయిలు వస్తే చాలా కలెక్షన్స్ ఉన్నాయి. అసలు దండలు అవ్వనివ్వండి, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూస్తున్నారు కదా. ఇది ఓకే, ఇది మొత్తం అష్టలక్ష్మి లాకెట్. ఇదంతా ఓకే, 350 rupees. ఓవెల్ గ్లాస్. ఓకే, ఓవెల్ గ్లాస్ బీడ్. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఓకే, ఇంకా ఇక్కడ హెయిర్ క్లిప్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి చూడండి.
ఈ ప్లేస్లో మనకు పిల్లలు ఈవినింగ్ టైమ్స్ నేను చెప్పాను కదా ఇందాక వాకింగ్ టైం ఉంటుంది 5 to 8 o'clock. సో ఆ టైంలో అనమాట చాలామంది వాకింగ్కి వస్తారు, పిల్లల్ని కూడా తీసుకొని వస్తారనమాట. సో ఆడుకోవడానికి చక్కగా జారుడు బల్లలే కానివ్వండి, ఇంకా చాలా ప్లేసెస్ ఉయ్యాల్లో అంత బాగున్నాయి అనమాట. సరదాగా రావచ్చు. అండ్ వీకెండ్స్లో కూడా చాలామంది వస్తూ ఉంటారు, చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈ శిల్పారామంలో. మనం నెక్స్ట్ అసలు శిల్పారామంలో ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేసెస్ ఏమున్నాయో ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. ఇంకా ఏంటంటో ఈ అల్లూరి సీతారామరాజు మ్యూజియంలో ఫస్ట్ మనం చూడొచ్చు అనమాట. అల్లూరి సీతారామరాజు చైల్డ్హుడ్ నుంచి ఆయన బ్రిటిష్ వారితో ఫైట్ చేసి చనిపోయేదాకా మొత్తం స్టోరీని అంతా ఇక్కడ పెట్టారు. స్టార్టింగ్ ఇక్కడ ఇలా మెడిటేషన్ చేస్తున్నట్టు, ఇది బాల్యంలో అనమాట. నెక్స్ట్ ఇలా ఆయన ఎదిగిన తర్వాత ఎలా ఉంది, ఇక్కడ మనం బోర్డ్స్లో కూడా చూడొచ్చు. అల్లూరి సీతారామరాజును గిరిజనులు గుర్తించుట, ఓకే ఈ అల్లూరి సీతారామరాజు ఇతను అని అక్కడున్న ఆ ఊరి గిరిజనులు గుర్తించడం. అలాగే మనం ఇక్కడ చూడొచ్చు ఇలాగ బ్రిటిష్ వాళ్ళతో గిరిజనులు కానివ్వండి, అల్లూరి సీతారామరాజు కానివ్వండి ఫైట్ చేయడం, మా ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళు ఎలా అయినా అక్కడి నుంచి వెళ్ళాలి, వాళ్ళని పారదోలాలి అని చెప్పి అల్లూరి సీతారామరాజు ఎంతో ఫైట్ చేశారనమాట. సో అలా మొత్తం అల్లూరి సీతారామరాజు హిస్టరీ మనం ఇలా శిల్పాల రూపంలో అయితే కంప్లీట్గా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఒక శిల్పం కనిపిస్తుంది కదా, ఒక ఆవిడ ఇంకో ఆవిడకి ఏదో చెప్తున్నట్టు మనం పాత సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం. సోది చెప్తా అమ్మ సోది అనుకుంటూ ఇంటింటికి వచ్చి ఒక ఆవిడ వచ్చి వాళ్ళ జాతకాలన్నీ చెప్తూ ఉంటుంది అనమాట. వాళ్ళకి పెళ్లి యోగం ఎలా ఉంది అవన్నీ చెప్తూ ఉంటుంది కదా, మనం పాత సినిమాలు చూస్తే తెలుస్తుంది. ఇప్పట్లో మనం ప్రతి జాతకమైనా సరే ఏదైనా సరే నెట్లో ఇలా కొట్టంగానే వస్తుంది అనమాట. బట్ అలా కాదు, పాత రోజుల్లో ఇలా ఇంటింటికి ఆడవాళ్ళు తిరిగి వాళ్ళు సోది అని చెప్పేవాళ్ళు, అలా మాటలో కానీ వాళ్ళు నిజంగానే జాతకాలు చెప్పేవాళ్ళు అనమాట. అలాంటి ఒక శిల్పం ఇలా మనకు కొత్త వాళ్ళకి న్యూ జనరేషన్స్కి చూపించడానికి ఇలా అద్భుతంగా ఇక్కడ పెట్టారు. మనం ఇంకా చూద్దాం ఇంకా ఎలాంటి శిల్పాలు ఉన్నాయో ఒకసారి. ఈ శిల్పారామంలో ఒక కళా వేదిక అయితే ఉందండి, చూసారు కదా ఎంత బాగుందో కలర్ఫుల్గా. ఇది ఓపెన్ ఆడిటోరియం అనమాట. మనం చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలామంది ప్రోగ్రామ్స్ అయితే పెట్టుకుంటూ ఉంటారు, ఎక్కువగా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవ్వనివ్వండి, ఇంకా ఎలాంటి ఈవెంట్స్ అయినా సరే శిల్పారామంలో వచ్చి ఇక్కడ ఈ ఓపెన్ ఆడిటోరియంలో అంతా పెట్టుకుంటారు. ఈ మధ్య రీసెంట్గా అయ్యిందనుకుంటా, ఇక్కడ జోష్ డ్యాన్స్ అకాడమీ వాళ్ళు వాళ్ళ ఈవెంట్ కండక్ట్ చేసినట్టున్నారు. చూసారు కదా స్టేజ్ కూడా చాలా బాగుంది, చాలా పెద్దగా అయితే ఉంది. అండ్ ఓపెన్ ఆడిటోరియం వల్ల కూడా చాలా ఇలా ప్రకృతిలో ఎంజాయ్ చేస్తున్నట్టు, చక్కగా చుట్టూ చెట్లు, నైట్ టైం లైట్స్ వేస్తే ఎంత కలర్ఫుల్గా ఉంటుంది కదా అంతా. వైజాగ్ శిల్పారామంలో జానోస్ వాటర్ పార్క్ అయితే హైలైట్ అని చెప్పొచ్చు. చక్కగా మంచి స్విమ్మింగ్ పూల్తో అయితే ఉందంట. మనం కూడా ఇప్పుడు చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో ఏంటో. వావ్, అసలు 2 స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి, భలే ఉన్నాయి. చాలా నీట్గా చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎంత నీట్గా ఉన్నాయో అసలు స్విమ్మింగ్ పూల్. చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ పిల్లలు కూడా చాలామంది ఆడుతూ అయితే కనిపిస్తున్నారు మనకు. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే పర్ హెడ్ 350 రూపీస్ అయితే తీసుకుంటున్నారంట. అన్లిమిటెడ్ టైం అని చెప్పచ్చు, మరి ఇంతే అంతే అని ఏం లేదు. 1-2 hours అని, అంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు అలా అంటారేమో కానీ, బట్ ఎవరు లేనప్పుడు అయితే మనం చక్కగా ఎంతసేపు అయినా సరే మనం ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అలాగే కాకుండా ఇక్కడ ఏంటంటే బర్త్డే ఈవెంట్స్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ముందే పేమెంట్ అయితే చేసేస్తే ఎంత ఏంటి అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడుకొని మనం బర్త్డే ఈవెంట్స్ కానివ్వండి, చిన్న చిన్న పార్టీస్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. వీళ్ళైతే అలౌ చేస్తున్నారు. చాలా బాగుంది, మంచి ప్లే టైం అనమాట. సమ్మర్ వచ్చేస్తుంది కదా, చాలామంది స్విమ్మింగ్ పూల్స్లో అయితే వచ్చి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. సమ్మర్కి మరి మీరు రెడీ అయిపోయింది, వైజాగ్ శిల్పారామంకి వచ్చి చక్కగా జానస్ వాటర్ పార్క్లో అయితే ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఏం ఆడినా సరే వాటర్లో ఆడడం అదొక కిక్ అనుకోండి, సరదాగా ఉంటుంది కదా. అసలు వాటర్లో ఎంత చల్లగా కొంచెం సేపు వచ్చి అలా స్విమ్ చేస్తూ, స్విమ్ రానోళ్ళు కూడా
సరదాగా అలా రింగ్స్ అవి పెట్టుకొని కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కొంచెం సేపు అలా పిల్లలతో వీకెండ్స్ కానివ్వండి, ఖాళీగా ఉన్న టైంలో ఈవినింగ్స్ అలా వస్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే భలే సరదాగా అనిపిస్తుంది. ఇక్కడ పిల్లలు చూసారా అక్కడ ఎంత బాగా ఆడుకుంటున్నారో. ఓకే, జానోస్ వాటర్ పార్క్లో మనకి ఇక్కడ రెయిన్ డ్యాన్స్ కూడా అవైలబుల్గా ఉంది. యాక్చువల్లీ స్విమ్మింగ్ పూల్కి వచ్చిన వాళ్ళు ఇక్కడ రెయిన్ డ్యాన్స్ కూడా ఈ ప్యాకేజ్లోనే కవర్ చేసుకోవచ్చు అనమాట. సపరేట్గా రెయిన్ డ్యాన్స్కి ఏం పే చేయ అవసరం లేదు. చాలామంది హోలీకి అయితే వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా, అలాగే ఇక్కడ హోలీకి వెయిట్ చేయాలా మళ్ళీ రెయిన్ డ్యాన్స్ కోసం అలా లేదు. సరదాగా జానోస్ వాటర్ పార్క్ వస్తే మీరు ఇది కూడా ఎంజాయ్ చేయొచ్చు. రెయిన్లో ఆడుతున్నట్టు ఒక ఫీలింగ్ అండ్ విత్ సాంగ్స్ కూడా వీళ్ళు పెడతారు కాబట్టి ఇంకా చాలా సరదాగా అయితే ఉంటుంది. వైజాగ్కి తగ్గట్టుగా అసలు వైజాగ్ దేనికి ఫేమస్? సముద్రం కదా. సముద్రంలో ఏం జరుగుతుంది? ఎక్కువ ఫిషింగ్ జరుగుతుంది కదా. ఆ థీమ్కి తగ్గట్టు ఇక్కడైతే ఒక పడవని అరేంజ్ చేశారు. అలాగే జాలర్లు కూడా ఎంత కష్టపడుతూ ఉంటారో మనకి ఇక్కడ చక్కగా చూపిస్తున్నారు. అటువైపు ఇటువైపు కొంతమంది జాలర్లు ఉండి ఫిషింగ్ చేస్తూ ఉంటే ఎలా ఉంటుందో అది మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. బాగుంది కదా ఇదంతా. పూర్వకాలంలో చేత్తోనే ఎక్కువ పని చేస్తూ ఉండేవాళ్ళు కదా మన పూర్వీకులు. అలాగే ఇక్కడ శిల్పాలన్నీ అరేంజ్ చేశారనమాట. విలేజ్ సిస్టమ్ కంప్లీట్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒక అతను గోల్డ్ తయారీ చేస్తున్నాడు, ఇంకో అతను దాన్ని చల్లార్చడం అలాంటివి, ఇంకో ఆవిడ రోకలి రుబ్బుతున్నట్టు, అటువైపుగా పిల్లలు ఆడుతున్నట్టు, ఇంకోవైపు కుమ్మరి చక్కగా మట్టి కుండల్ని తయారు చేస్తున్నట్టు, చుట్టుపక్కలంతా ఆయన తయారు చేసిన కుండలన్నిటినీ అరేంజ్ చేసినట్టు ఎంత చక్కగా ఉన్నాయి కదా. అసలు ఈ శిల్పాలను చూస్తుంటే నిజంగానే ఇక్కడ మనుషులే ఇవన్నీ చేస్తున్నారా అన్నంత గుర్తుపట్టలేనంతగా ఈ శిల్పాలు ఉన్నాయన్నమాట. నైట్ టైం ఇక్కడ లైటింగ్ ఇలా వేయంగానే మనకు ఒరిజినల్గానే ఫేసెస్ కనిపిస్తున్నట్టు మనుషుల్లాగానే ఉంటాయి. అంత బాగుంటాయి అసలు ఈ శిల్పాలు చూడడానికి. ఇది మొత్తం వాకింగ్ పాత్ అనమాట. డైలీ వాకింగ్కి చుట్టుపక్కల ఉన్న ఏరియా వాళ్ళు 5 o'clock నుంచి 8 o'clock అయితే ఇక్కడ వస్తారు. చక్కగా వాకింగ్ అది చేసి వెళ్తారనమాట. ఒక 2-3 hours. సిటీలో ఇంత పొల్యూషన్ ఉన్న ప్లేస్లో చక్కగా ఈ శిల్పారామం ఉండడం వల్ల మంచి చెట్ల మధ్యలో మంచి స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ అయితే వాక్ చేసుకుంటూ సరదాగా వెళ్తూ ఉంటారు. ఇక్కడ అద్భుతమైన శిల్పకళాఖండం చూస్తున్నారు కదా. ఎంతో మంది ఆడవాళ్ళు చక్కగా బిందెలు మోసుకుంటూ, అప్పట్లో వాటర్ ట్యాప్స్ అవి ఇంటింటికి ఉండేవి కాదు కదా, అలా ఆడవాళ్ళు చక్కగా ఒకళ్ళనొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ, ఒకళ్ళ బిందె ఒకళ్ళని అందించుకుంటూ, అలాగా ఊర్లో అందరూ ఎంత కలివిడిగా ఉంటారో మనం ఇక్కడ అయితే చక్కగా చూడొచ్చు. ఎంత బాగుంది కదా అసలు. ఎంత హాయిగా ఉంది కదండి. ఈ శిల్పారామంలో ఒక 1-2 hours స్పెండ్ చేసినా చాలన్నమాట. మంచి ఫ్రెష్ ఎయిర్ అయితే వస్తుంది. అలాగే మనకు కావాల్సిన షాపింగ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చాలా థీమ్లో శిల్పాలు ఉన్నాయి కాబట్టి పిల్లలకు కూడా తీసుకొచ్చేస్తే మంచి నాలెడ్జ్ ఉంటుంది. అలాగే సరదాగా ఒక 1 hour వాకింగ్ చేసినట్టు ఉంటుంది. ఇన్ని మంచి శిల్పాలు అండ్ ఇన్ని మంచి యాక్టివిటీస్ ఉన్నప్పుడు ఎవరు రావాలనుకోరు? మంచి టైం చూసుకొని, ఫ్రీ టైం అయినా లేదా వీకెండ్స్ అయినా అలా ప్లాన్ చేసుకొని ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్తో సరదాగా వచ్చేయండి. బాగుంటుంది కదా. సరే, ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేస్తూ మరిన్ని కొత్త వీడియోస్తో అయితే మేము ముందుకు వచ్చేస్తాం. అంతవరకు నమస్తే.